జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో డోలారోహణానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. శిశువుని ఊయలలో వేసేటప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించాలి. అలాగే ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించేటప్పుడు, కొత్త విద్యలు నేర్చుకునేటప్పుడు కూడా ముహూర్త విభాగాన్ని అనుసరించి ప్రత్యేకమైన తిథివార నక్షత్రాలలో కొత్త పనులు ప్రారంభించాలి. డోలారోహణం సమయంలో, ముఖ్యమైన విద్యలు నేర్చుకునేటప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా శిశువుని మొదటిసారి ఊయలలో వేసేటప్పుడు మగ శిశువైతే 12వ రోజు, ఆడ శిశువైతే 13వ రోజు ఊయలలో వేయవచ్చని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. కానీ సహజ సిద్ధంగా అనేక సంప్రదాయ గ్రంథాలను అనుసరించి శిశువు జన్మించిన తర్వాత 21వ రోజు ఊయల్లో వేస్తూ ఉంటారు. శిశువుని ఊయలలో వేయటాన్ని డోలారోహణం అనే పేరుతో పిలుస్తారు. శిశువుని ఊయలలో వేసినప్పుడు ఆ శిశువు శిరస్సు తూర్పు దిక్కు వైపు ఊయలలో ఉండేలాగా చూడాలని కూడా ముహూర్త విభాగంలో చెప్పడం జరిగింది. అలాగే ముహూర్త విభాగం పరంగా మొట్టమొదటిసారి శిశువుని ఊయలలో వేసేటప్పుడు, డోలారోహణం చేసేటప్పుడు కొన్ని తిథివార నక్షత్రాలు అనుసరిస్తే అత్యుత్తమ ఫలితాలు కలుగుతాయి. 21వ రోజు ఉయ్యాల్లో వేస్తే ఎటువంటి జ్యోతిషపరమైన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అలా వీలు కాని పక్షంలో కొన్ని ప్రత్యేకమైన వారాల్లో, తిథుల్లో, నక్షత్రాల్లో డోలారోహణం నిర్వహిస్తే విశేషమైన శుభ ఫలితాలు శిశువుకు చేకూరతాయని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పారు. శిశువుని ఊయలలో వేయటానికి అనుకూలమైన వారాలు బుధవారము, గురువారము, శుక్రవారము. ఆదివారం అనేటటువంటిది మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే తిథుల పరంగా శిశువుని ఊయల్లో వేయటానికి శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు అనుకూలమైనవి. ఒకవేళ బహుళపక్షంలో శిశువుని ఊయల్లో వేయాలంటే బహుళపక్షంలో వచ్చే విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి తిథులు అనుకూలం. అదేవిధంగా కొన్ని నక్షత్రాలు కూడా డోలారోహణానికి, శిశువుని ఊయల్లో వేయటానికి విశేషంగా అనుకూలించే నక్షత్రాలని ముహూర్త విభాగంలో చెప్పారు. ఆ నక్షత్రాలు ఏంటంటే అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, రేవతి. ఈ నక్షత్రాల్లో ఎప్పుడైనా శిశువుని ఊయల్లో వేసినట్లయితే అనుకూల ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా కూడా అది శిశువు తారాబలానికి సరిపోవాలి. అంటే శిశువు జన్మించిన నక్షత్రం నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 2, 4, 6, 8, 9 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం ఈ నక్షత్రాల్లో ఉండాలి. దీన్నే తారాబలం అంటారు. అలాగే డోలారోహణం ఉయ్యాల్లో వేసేటప్పుడు అష్టమ శుద్ధి ఆ ముహూర్తానికి ఉండాలి. అంటే శిశువుని ఏ సమయంలో అయితే ఊయల్లో వేస్తారో, ఏ లగ్నం ఆ సమయంలో ఉంటుందో ఆ లగ్నానికి 8వ ఇంట్లో ఏ గ్రహము ఉండకూడదు. దీన్నే అష్టమ శుద్ధి అంటారు. కాబట్టి డోలారోహణం శిశువుని ఊయల్లో వేసేటప్పుడు ఈ ముఖ్యమైన నియమాలు అనుసరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగం పరంగా ఎవరైనా ముఖ్యమైన పనులు ప్రారంభించాలన్నా, ముఖ్యమైన కోర్సుల్లోకి ప్రవేశించాలన్నా, అంటే నూతన విద్యా సంబంధమైనటువంటి కోర్సుల్లోకి వెళ్ళాలన్నా అటువంటప్పుడు బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ ఈ 3 రోజుల్లో నూతన విద్యలు ప్రారంభిస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి. దీన్నే సర్వార్థ సిద్ధి యోగం కలిగించే రోజులని ముహూర్త విభాగంలో చెప్పారు. అలాగే తిథుల పరంగా కూడా పంచమి, దశమి, ఏకాదశి తిథులు నూతన విద్యలు నేర్చుకోవటానికి అనుకూలమైన తిథులు. కొన్ని నక్షత్రాల్లో కూడా మీరు కొత్త విద్యలు నేర్చుకోవటం ప్రారంభిస్తే ఆ విద్యల పరంగా అద్భుతమైన పురోభివృద్ధి కలుగుతుంది. ఆ ప్రత్యేకమైన నక్షత్రాలు ఏంటంటే అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆరుద్ర, ఆశ్లేష నక్షత్రాలు కొత్త విద్యలు నేర్చుకోవటానికి చాలా మంచి నక్షత్రాలు. మూలా నక్షత్రం కూడా కొత్త విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం. శ్రవణ, ధనిష్ట, శతభిష నక్షత్రాలు కూడా విశేషంగా కొత్త విద్యలు నేర్చుకోవటానికి అనుకూలించే నక్షత్రాలు. హస్త, చిత్త, స్వాతి నక్షత్రాలు కూడా నూతన విద్యలు ప్రారంభించడానికి అనుకూలమైన నక్షత్రాలని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పడం జరిగింది. కాబట్టి శిశువును ఊయల్లో వేసేటప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా ముఖ్యమైన విధి విధానాలు పాటించండి. అలాగే జ్యోతిష శాస్త్రంలో చెప్పబడినటువంటి సర్వార్థ సిద్ధి యోగాన్ని కలిగింపజేసే బుధ, గురు, శుక్రవారాల్లో కొత్త విద్యలు నేర్చుకోవటం ప్రారంభించండి. నూతన విద్యలు వేటిలోకి ప్రవేశిస్తున్నా జ్యోతిష శాస్త్ర నియమాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.